బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల గైరుహాజరీ. మధ్యాహ్నం వరకు ఖాళీ క్లాస్ రూమ్లు, గ్రౌండ్లో ఆటలు ఆడుకుంటున్న విద్యార్థులు. మిడ్జిల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోధన వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పాఠశాలలో ఉన్న మొత్తం ఉపాధ్యాయులలో కేవలం 2 మాత్రమే తరగతి గదుల్లో బోధన నిర్వహించగా, మిగతా ఉపాధ్యాయులు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళినట్లు సమాచారం. దాదాపు 2:30 గంటల వరకు కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు తిరిగి రాకపోవడంతో విద్యార్థులు పాఠాలు లేకుండా తరగతి గదిలోనే ఖాళీగా కూర్చున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘటన ఇది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తపై. మధ్యాహ్నం 12:00 సమయంలో ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఆశ్చర్యకరంగా దాదాపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా వారు పాఠశాలకు తిరిగి రాలేదని స్థానికులు చెప్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన పాఠాలు లేకుండా తరగతి గదుల్లోనే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో బోధన సరిగ్గా నడవాలంటే ఉపాధ్యాయులు విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకున్నారని కోరుకుంటున్నారు. మరి చూడాలి, ఈ వార్త చూసిన తర్వాత ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తారా, మెమోలు ఇస్తారా, లేదంటే తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారా అనేది. కానీ ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు దూరం అవుతున్నా వీళ్ళు మారడం లేదు.